హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 34. శౌర్య వేద కోసం మెడిసిన్ తెస్తూ ఉండగా ఒక అమ్మాయి శౌర్య కన్నా ఫాస్ట్గా వెళ్తూ చూసుకోకుండా అతడికి డాష్ ఇస్తుంది. శౌర్య చేతిలో ఉన్న మెడిసిన్ కవర్ గట్టిగా పట్టుకోవడంతో మెడిసిన్ కింద పడలేదు కానీ ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. సారీ అండి అని ఆ అమ్మాయి భయంగా తన కళ్ళను అమాయకంగా టపటపా కొడుతూ చెప్పేసరికి శౌర్య అమ్మాయిని చూసి ఇట్స్ ఓకే అండి, మీ మొబైల్ కింద పడిపోయింది అని ఆ మొబైల్ తీసి ఆ అమ్మాయి చేతిలో పెట్టి అప్పుడు ఆ అమ్మాయి మొహాన్ని చూస్తాడు. గుండ్రని మొహం, లావు కాదు సన్నం కాదు, మీడియం సైజ్, కళ్ళకి పెద్ద అద్దాలు, లూజ్గా హెయిర్ లీవ్ చేసుకొని, చెవులకి డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని, చేతికి ఒక వాచ్, ఇంకో చేతికి బ్రేస్లెట్ పెట్టుకొని, నిండుగా చుడిదార్ వేసుకొని, ఒక సైడ్ దుప్పట్టా వేసుకొని పద్ధతి గల అమ్మాయిగా ఉంది తను. తన మొహంలో మెయిన్ అట్రాక్షన్ తన స్పెట్స్. భలే ఉంటుంది ఆ అద్దాలతో ఆ అమ్మాయి. సారీ అండి అని మరోసారి శౌర్యకి చెప్పి తన ముందు వెళ్తున్న వాళ్ళ నాన్న చెల్లి కోసం పరిగెత్తినట్టే నడుస్తుంది. ఆ అమ్మాయిని చూసిన శౌర్య ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారేమో అందుకే అలా వెళ్తుంది అనుకొని తను మెడిసిన్ తీసుకొని వేద ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే సమీర హాస్పిటల్కి వచ్చింది. ఐసీయూ ముందు అక్కడ ఉన్న చరణ్ దగ్గరికి వెళ్ళి అక్క ఎలా ఉంది చరణ్ అని అడిగింది. అప్పటికే అందరి కళ్ళు చరణ్ వైపు టర్న్ అయ్యేసరికి బాగానే ఉంది అని అమ్మ తిను నా ఫ్రెండ్ సమీర వేదుని చూడడం కోసం వచ్చింది అని చెప్పాడు. నాన్నగారు కూడా వచ్చారు చెర్రీ అని సమీర చెప్పడంతో సమీర తండ్రి సంజయ్ గారు అక్కడ మనోహర్ గారిని చూసి మనోహర్ నువ్వేంటి ఇక్కడున్నావు అని మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి హత్తుకున్నారు. ఎందుకంటే బిజినెస్ పరంగా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవ్వడంతో ఒకరికి ఒకరికి పరిచయం ఉంది. మా కోడలికి యాక్సిడెంట్ అయింది సంజయ్, అందుకే ఇక్కడ ఉన్నాం అని మనోహర్ గారు చెప్పేసరికి అంటే సమీర చెప్పింది మీ కోడలి గురించేనా అని సమీర వైపు చూశారు సంజయ్ గారు. హా, వాళ్ళందరూ మాట్లాడేది వేద గురించే అని అర్థమయ్యింది అందరికీ. అక్క ఎక్కడ నాన్న అని అడిగింది సమీర సంజయ్ గారి వెనక చూసి. అవును ఎక్కడా అని సంజయ్ గారు వెనక్కి చూసేసరికి కంగారు పడుతూ వస్తూ ఉంటుంది శ్రావణి, సమీర అక్క, సంజయ్ గారి పెద్ద కూతురు. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్న, నేను వేరే ఫ్లోర్కి వెళ్ళిపోయాను, మీరు నాకన్నా ముందుకు సరికి అని సంజయ్ గారి దగ్గరికి వచ్చి నిలబడింది శ్రావణి. నా పెద్ద కూతురు మనోహర్, శ్రావణి తను నా చిన్న కూతురు, పేరు సమీర అని పరిచయం చేసి మీ కోడల్ని అనుకుంటా, నా చిన్న కూతురు చూడాలని వచ్చింది, చరణ్ తన ఫ్రెండ్ అంట అనేసరికి అవును నాన్న, సమీర నా కాలేజ్ నుండి ఫ్రెండ్ అని, తను వేదకి యాక్సిడెంట్ అని తెలిసి వేదుని చూడడం కోసం వస్తాను అంటే నేనే రమ్మని చెప్పాను నాన్న అని చరణ్ అనడంతో ఓకే చరణ్ తీసుకువెళ్ళు అంటారు మీనాక్షి గారు. సమీర వెళ్తూ వెళ్తూ వాళ్ళ అక్కకి కూడా సైగ చేసింది రమ్మని. సంజయ్ గారు కూడా శ్రావణిని సమీరాతో వెళ్ళమనేసరికి చెల్లి వెనక అడుగులు వేస్తుంది శ్రావణి. ఇక సంజయ్ గారు మనోహర్ గారితో బాస్తో మాట్లాడుతూ ఉంటారు. వేదకి ఎలా యాక్సిడెంట్ జరిగింది ఏంటి అంటూ. బిజినెస్ ఫీల్డ్లో సంజయ్ గారికి మనోహర్ గారికి చాలా దగ్గర పరిచయం ఉండడంతో త్వరగానే కలిసిపోతారు. రుద్ర, శౌర్య వేద దగ్గరే ఉంటారు తనకి మెడిసిన్ వేయడానికి. అప్పుడే చరణ్ సమీరని శ్రావణిని లోపలికి తీసుకువెళ్ళేసరికి రుద్ర వాళ్ళ వైపు చూస్తే శౌర్య మాత్రం శ్రావణి పాపని కాస్త డీప్గా చూస్తాడు. ఎందుకంటే కింద ఇంతకుముందు శౌర్య పాపకు డాష్ ఇచ్చింది ఈ శ్రావణి పాపనే కాబట్టి. చరణ్ సమీరాని శ్రావణిని లోపలికి తీసుకొచ్చి అన్నయ్య తిను నా ఫ్రెండ్ సమీర వేదుని చూస్తాను అంటే తీసుకొచ్చాను అని చెప్పడంతో అబచా అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు రుద్ర చరణ్ వైపు. అన్న చూపుకి కాస్త తడబడతాడు చరణ్ బాబు. కానీ మన శౌర్య బాబు మాత్రం సమీర వెనకాల ఉన్న శ్రావణి పాపని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంతకుముందు మన వాడికి డాష్ ఇచ్చింది ఈ శ్రావణి పాపనే కాబట్టి. చూడండి అని రుద్ర వేదకి మెడిసిన్ వేసి కాస్త పక్కకి రావడంతో పద అని చెప్పడంతో సమీర భయంగానే మెల్లిగా వేద బెడ్ వైపు అడుగులు వేస్తే సమీర వెనకాల శ్రావణి కూడా వెళ్తుంది. టాబ్లెట్స్ రుద్ర వేశాడు కాబట్టి వాటిని కష్టంగా మింగేసి చరణ్ వేదు అని పిలవడంతో అటువైపు చూస్తుంది వేద. సమీర శ్రావణి తనకి కనబడడంతో ఎవరు అన్నట్టు అయోమయంగా చూస్తూ ఉంటుంది. వేదుగా
తిను నా ఫ్రెండ్ సమీర, తిను శ్రావణి వాళ్ళ అక్క. నీకు యాక్సిడెంట్ అయిందని తెలిసి నిన్ను చూడ్డానికి వచ్చింది అని అనడంతో చిన్నగా నవ్వుతుంది వేద, అక్క చెల్లెల్లి ఇద్దరి వైపు చూసి. వేద బాడీకి ఉన్న కట్లు చూసి సమీరాకి ఆల్రెడీ కంట్లో నుండి నీళ్లు బయటికి దూకడానికి రెడీగా ఉంటాయి. కానీ చరణ్ ఆల్రెడీ బయటే వార్నింగ్ ఇవ్వడంతో ఆ కళ్ళ నీళ్ళని కంట్లోనే అదిమేసి, ఎలా ఉందక్క నీకిప్పుడు అని అడుగుతుంది వేద చేయి పట్టుకొని. ఇక్కడ సమీర పాప కన్నా ఇంకా డేంజర్ సెన్సిటివ్ శ్రావణి కావడంతో తను కూడా వేద ఎవరో తెలియకపోయినా చాలా బాధగా అనిపిస్తుంది తనకి వేదని చూసి. కళ్ళల్లో నీళ్లతో వేదని చూసి తన బ్యాగ్లో ఉన్న హనుమాన్ టెంపుల్లో ఇచ్చిన రెడ్ కలర్ థ్రెడ్ని వేద చేతికి కట్టి, మీకు త్వరగా అయిపోతుందండి అంటుంది శ్రావణి పాప. వేద ఆ మాటకి చిన్నగా కళ్ళు మూసుకొని తెరిచి రుద్ర వైపు చూసింది. ఆ చూపు అర్థమైన రుద్ర వేద దగ్గరికి వచ్చి ఆమెకు స్ట్రాతో వాటర్ తాగించి ఆమె మూతి నీట్గా క్లాత్తో తుడిచి, మళ్ళీ వస్తాను దక్ష, ఇంపార్టెంట్ కాల్ అని రుద్ర చెప్పడంతో ఓకే అని పెదాలు కదిలిస్తుంది వేద. గుడ్, ఎక్కువసేపు మెలకుగా ఉండకు, రెస్ట్ తీసుకో, నేను త్వరగానే వస్తాను అని రుద్ర బయటికి వెళ్తూ శౌర్య దక్షని చూడు అని ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మన శౌర్య బాబు శ్రావణి పాపని చూస్తూ ఉన్నాడు. వేదకి ఆ దారం కట్టి తనకి దేవుడి బొట్టు పెడుతూ ఉంటే పాపకి దైవభక్తి బాగానే ఉందిగా అనుకుంటాడు తన మనసులో. సమీరా పాప మాత్రం కొంచెం షాకింగ్గా రుద్రని వేదని చూస్తూ ఉంటుంది. వేద నోరు తెరిచి చెప్పకముందే తన అవసరాలన్నీ చూస్తూ ఉంటే, ఎంతైనా మా పెద్ద బావగారు గ్రేట్, ఇక నా ఓడు ఉన్నాడు, ఎందుకు నేను నోరు తెరిచి మొత్తుకున్నా నన్ను దేకను కూడా దేకడు అనుకుంది. ఆ తర్వాత కాసేపు వేద దగ్గరే ఉన్నారు అక్క చెల్లెళ్ళు. ఏం కాదక్క, మీకు త్వరగానే తగ్గిపోతుంది, ధైర్యంగా ఉండండి అని వేదని చూసి ఒకసారి మాట్లాడి ఇద్దరూ బయటికి వచ్చేశారు. సంజయ్ గారు, మనోహర్ గారు, భాస్కర్ గారు వేరే దగ్గర సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటే రుద్ర అటువైపు వెళ్తాడు. ఏంటి నాన్న కాల్ చేశారు అని. నితిన్ వాళ్ళ నాన్న కాల్ చేశాడు రుద్ర, నితిన్ యాక్సిడెంట్లో చనిపోయాడంట అని మనోహర్ గారు బాధగా చెప్తూ ఉండేసరికి, ఆ చంపింది మీ చిన్న పుత్రరత్నాలే నాన్న అనుకుంటాడు రుద్ర తన మనసులో. వాడికి ఉన్నదల్లా నితిన్ ఒకే ఒక కొడుకు, పాపం ఇప్పుడు వాడు కూడా చనిపోయాక వాడు ఎంత బాధపడుతూ ఉంటాడో అన్నారు మనోహర్ గారు. వాడు మీ కోడలి జోలికి రాకపోతే బతికి ఉండేవాడే నాన్న, నేను వాడిని బతకనిచ్చినా నా తమ్ముళ్ళు వాడిని బతకనివ్వలేదు నాన్న అనుకుంటాడు రుద్ర. వాడిని నేను చంపకుండా వదిలేసిన నా తమ్ముళ్ళు ఊరుకోలేదు డాడీ, వాడిని చంపేశారు అనుకున్నాడు రుద్ర తన మనసులో. మీరు వెళ్తారా డాడీ అని అడిగాడు రుద్ర. వెళ్ళొస్తా రుద్ర, సంజయ్ కూడా వస్తాను అంటున్నాడు, మేమిద్దరం అక్కడికి వెళ్తాం అన్నారు మనోహర్ గారు. ఓకే డాడీ, డ్రైవర్ని తీసుకువెళ్ళండి అని చెప్పి రుద్ర నితిన్ వాళ్ళ ఇంటి దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ తెలుసుకొని తమ్ముళ్ళ మీదకి ఏ చిన్న మాట కూడా రాకుండా అన్నీ కట్టుదిట్టం చేసేశాడు. నితిన్ది యాక్సిడెంట్ లాగానే ఉండాలి అని. ఆ తర్వాత ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో హాస్పిటల్లోనే స్పెషల్ రూమ్లో ల్యాప్టాప్ ఓపెన్ చేసి అతడి వర్క్ చేసుకొని మళ్ళీ వేద దగ్గరికి వచ్చాడు. సంజయ్ గారు మనోహర్ గారితో వెళ్తానని చెప్పి కూతుర్లని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు డ్రైవర్తో. అలాగే అని సమీర, శ్రావణి, సుధా, మీనాక్షి గారి దగ్గర కూర్చొని మెల్లిగా మాట్లాడుతున్నారు. ఇక లేట్ అవుతుంది సమీర, ఇంటికి వెళ్దాం అని శ్రావణి అనేసరికి, అలాగే అక్క అని సమీర వెళ్ళి చరణ్తో చెప్తుంది. ఇక వెళ్తాం చెర్రీ మేము ఇంటికి అనేసి. అలాగే జాగ్రత్త, ఇంటికి వెళ్ళాక కాల్ చేయి అని చెప్తాడు చరణ్. అలాగే అని సమీర, శ్రావణి అక్కడ అందరికీ చెప్పేసి సమీర చరణ్తో కలిసి ఆ ఫ్లోర్ దాటుతూ ఉంటే మన శ్రావణి పాప సమీర వెనకాల మెల్లిగా నడుస్తూ మళ్ళీ మన శౌర్య బాబుకి డాష్ ఇస్తుంది. అయ్యయ్యో నేను చూసుకోలేదండి అని శ్రావణి పాప తలెత్తేసరికి మళ్ళీ అక్కడ శౌర్య బాబే కనిపిస్తాడు తనకి. శౌర్య శ్రావణిని చూస్తూ ఉంటే, సారీ అండి చూసుకోలేదు అని చెప్తుంది గిల్టీగా. ఇలా కిందికి చూస్తూ నడిస్తే ఎలా అండి మరి అన్నాడు శౌర్య. పాపం తను నడవడమే అంతా కిందికి చూస్తూనే నడుస్తుంది. తనకి ఎవరినైనా చూడాలి అన్న భయమే. ఆమె సైలెంట్గా ఉండడంతో ఆమె నేచర్ అర్థం చేసుకున్న శౌర్య, ఇకనైనా కాస్త చూసుకుంటూ నడవండి అని చెప్పి శ్రావణి బయటికి వెళ్ళే వరకు అక్కడే నిలబడి తనని చూస్తూ ఉంటాడు శౌర్య. చరణ్, సమీర శ్రావణి కారులో కూర్చోబెట్టి జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటికి వెళ్ళాక కాల్ చేయండి సమీర అని చెప్పడంతో అలాగే అని సమీర, శ్రావణి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ సెక్యూరిటీకి కాల్ వస్తుంది రుద్ర నుండి, సమీర వాళ్ళ కార్ని ఫాలో చేయమని ఇంటికి వెళ్ళే వరకు జాగ్రత్తగా. ఇక సెక్యూరిటీ కూడా సమీర వాళ్ళ కార్ వెనకాలే వెళ్తుంది.
రుద్ర వేద దగ్గరికి వెళ్ళేసరికి బావా అని చిన్నగా పిలుస్తుంది వేద. హా ఏంట్రా అని వేద దగ్గరికి వెళ్ళి అడిగాడు రుద్ర. చిరాకుగా ఉంది, ఫ్రెష్ అవుతాను అని వేద ఏడుపు మొహం పెట్టుకొని చెప్పేసరికి నీ ఒంటికి ఇన్ని కట్లు పెట్టుకొని ఎలా ఫ్రెష్ అవుదాం అనుకుంటున్నావే అన్నాడు రుద్ర వేద మీదకి వంగి. చాలా చిరాకుగా ఉంది బావా, ప్లీజ్ ఫ్రెష్ అవుతాను అని వేద ఏడుపు మొహం పెట్టుకొని చెప్పేసరికి స్నానం చేయడం కుదరదు, హాట్ వాటర్తో తుడుస్తా ఓకేనా అన్నాడు. నువ్వు వద్దు, మమ్మీని పిలువు అంది వేద కంగారుగా. నేను చేస్తే ఏమైందే అన్నాడు రుద్ర ఆమెని చూస్తూ. వద్దు, నో నేనే చేస్తా అన్నాడు రుద్ర. బావా ప్లీజ్. అత్తయ్యని పిలుస్తా ఓకేనా, ఇప్పుడు ఎలా ఉంది, పెయిన్స్ తగ్గాయా అని అడిగాడు రుద్ర వేద తలని నిమురుతూ. కొంచెం తగ్గాయి బావా, కానీ నా ఒంటికి అన్ని కట్లు కట్టేశారు నేను లేవకుండా, ఇంకా ఎన్ని రోజులు ఇలానే పడుకొని ఉండాలి అని అడిగింది వేద డల్గా. ఇంకో 3-4 డేస్లో డిశ్చార్జ్ అయిపోతామే, ఇంటికి వెళ్ళిపోదాం ఓకేనా అని చెప్పాడు రుద్ర. తను గోల చేసినా ఇప్పుడు ఆమె తగిలిన దెబ్బలకి డిశ్చార్జ్ చేయరు కాబట్టి సైలెంట్గా ఓకే అంది వేద. ఓకే నేను వెళ్ళి అత్తయ్యని పంపిస్తాను అని వేదకి చెప్పి రుద్ర బయటికి వచ్చి అత్తయ్య దక్ష పిలుస్తుంది, మమ్మీ నువ్వు కూడా వెళ్ళు అని చెప్పాడు రుద్ర. అలాగే అని మీనాక్షి సుధా గారు వేద దగ్గరికి వెళ్ళి ఆ హాస్పిటల్ డ్రెస్ వేదకి తీసేసి నర్సు సహాయంతో వేదకి హాట్ వాటర్తో క్లీన్ చేసి తనకి వేరే నైట్ డ్రెస్ వేస్తారు. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు స్టోరీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గనా స్టోరీస్ వరల్డ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.